Hello, welcome to EHFG Ministries Media. ఈరోజు మనం క్యూ లిస్ట్ గురించి మనం తెలుసుకుందాం. క్యూ లిస్ట్ గురించి మనం తెలుసుకునే ముందు మీరు ప్రీవియస్ వీడియో కనుక మీరు చెక్ చేయనట్లయితే ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోని చెక్ చేయండి. ఇప్పటి వరకు జరిగిన సిరీస్లో మొత్తం మీరు అన్ని ట్యూటోరియల్స్ ఒకసారి చెక్ చేసి అప్పుడు మీరు ఈ వీడియోని చెక్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. మనం క్యూ లిస్ట్ని ఎట్లా క్రియేట్ చేయాలి అన్నది మనం తెలుసుకుందాం. క్యూ లిస్ట్ అంటే ఏం లేదు, మనం ప్రీ డిఫైన్డ్గా చేయడానికి ముందుగానే లిస్ట్ రూపంలో క్యూస్ అన్నది మనం లిస్ట్ రూపంలో డిఫైన్ చేయడానికే క్యూ లిస్ట్ అన్నది వచ్చిందనమాట. అది ఎట్లా మనం క్రియేట్ చేయాలి అన్నది మనం ఈ వీడియోలో చూసి మనం తెలుసుకుందాం. మనం ఎప్పుడైతే ఇక్కడ లైవ్ బటన్ అని ఉన్నదో దీన్ని మనం మేనేజ్ పేజెస్ అని మనం ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ పేజెస్ అన్నది మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ అనే బటన్ ఉంది కదా, ఇక్కడ మనకి ఎంటీ పేజ్ కావాలా క్యూ లిస్ట్ కావాలా అనే 2 ఆప్షన్స్ మనకి చూపిస్తుంది. మనకి క్యూ లిస్ట్ అనుకుంటున్నాం కాబట్టి మనం క్యూ లిస్ట్కి ప్రెస్ చేసినట్లయితే మనకు ఒక న్యూ క్యూ లిస్ట్ అన్నది క్రియేట్ అవుతుంది. దానికి ఒక నేమ్ పెడదాం. మనం ఒక సాంగ్కి ఒక క్యూ లిస్ట్ మనం క్రియేట్ చేద్దాం. అందుకు నేను సాంగ్ 1 అని చెప్పి ఒక క్యూ లిస్ట్ పెడుతున్నా. మీకు ఎన్ని క్యూ లిస్టులు కావాలంటే అన్ని క్యూ లిస్టులు మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ నేను సారీ, ఇది అప్డేట్ కావాలన్నట్టు ఉంది. -1 ఇంకో క్యూ లిస్ట్ మనం క్రియేట్ చేద్దాం. ఇది సాంగ్ నెంబర్ 2. ఇట్లా మనకి ఎన్ని క్యూ లిస్టులు కావాలంటే అన్ని క్యూ లిస్టులు మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు సాంగ్ నెంబర్ 1కి క్యూ లిస్ట్ మనం క్రియేట్ చేద్దాం. ఒక సాంగ్ మనకి క్యూ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్గా మనం ఇక్కడ కూడా క్యూని మనం క్రియేట్ చేయాలన్నమాట. మనం క్యూని క్రియేట్ చేద్దాం. న్యూ క్యూ, మనకి రైట్ బటన్ క్లిక్ చేయగానే ఒక న్యూ క్యూని మనం క్రియేట్ చేసిన తర్వాత సేమ్ మనం ఇక్కడ ఎప్పుడైతే ఒక న్యూ క్యూని మనం క్రియేట్ చేసామో ఇక్కడ గెట్ ఇన్ఫోలోకి వెళ్తాం కాబట్టి డ్రాగ్ ప్రీసెట్ అండ్ సీక్వెన్స్ హియర్. మనం ఏదైతే ఈ ప్యాలెట్లో మనం క్రియేట్ చేసామో ఈ క్రియేట్ చేసిన ఆ ప్రీసెట్ని డ్రాగ్ చేసినట్లయితే మనకి ఒక క్యూ కింద తయారవుతుంది. మనం ఏదైతే ప్యాలెట్లో మనం ఉన్న ఈ ప్రీసెట్స్ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఈ ప్రీసెట్ని పట్టుకొచ్చి మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్లయితే మనకు ఒక క్యూ క్రియేట్ అవుతుంది అన్నమాట. మనం ఇప్పుడు ఒక క్యూని మనం క్రియేట్ చేద్దాం. ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ సాంగ్ కాబట్టి దానికి నేమ్ స్టార్టింగ్ సాంగ్ అని పెడదాం. సాంగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బ్యాక్ లైట్స్ ఆన్ అయ్యేలా మనం సెట్ చేద్దాం. మీకు ఎలా కావాలంటే అలా మీరు సెట్ చేయండి, బట్ నేను మాత్రం ఫస్ట్ బ్యాక్ లైట్స్తో స్టార్ట్ కావాలని నేను పెడుతున్నా. నేను ఫస్ట్ డిమ్మర్ తీసుకొచ్చిన తర్వాత బ్యాక్ లైట్స్ వచ్చి మనకి ఏ రీతిగా ఆన్ కావాలి అంటే రెడ్ కలర్తో ఆన్ కావాలి. మీరు చూడండి, బ్యాక్ లైట్స్ రెడ్ కలర్తో ఆన్ అయింది. అది మన సీక్వెన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం సెకండ్ సీక్వెన్స్ని మనం యాడ్ చేద్దాం. ఇది వచ్చేసేటప్పటికి సాంగ్ అన్నది ఇప్పుడు ఇంట్రో అవుతుంది కదా, మనకి స్టార్టింగ్ మన బ్యాక్గ్రౌండ్ ప్లే చేస్తారు. ఆ బ్యాక్గ్రౌండ్ ప్లే చేసిన తర్వాత మనకి ఏం చేయాలి అంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నది ప్లే అవుతూ ఉండాలి. ఇప్పుడు మనం అది ఎట్లాగన్నది మనం చూద్దాం. దాన్నే స్టార్టింగ్ 1 అనే పేరు పెడదాం. ఇప్పుడు ఈ స్టార్టింగ్ 1లో మనం ఏం చేద్దామంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇందాక మనం తీసుకున్నట్టుగానే 100% డిమ్మర్ తీసుకుని బ్యాక్ వచ్చేసి సేమ్ రెడ్ కలర్ తోటి ఆన్ అవ్వాలి. ఫ్రంట్ వచ్చేసేటప్పటికి వైట్ మనకు ఆన్ కావాలి. ఎందుకు ఫ్రంట్ వైట్ కావాలి అని నేను చెప్తున్నానంటే ఎప్పుడైనా మనం స్టేజ్ మీద మనం చూసినప్పుడు ఆ యొక్క స్టేజ్ మీద ఉన్న పీపుల్ కానీ లేక వర్షిప్ లీడర్స్ కానీ లేకపోతే సింగింగ్ టీమ్ కానీ వాళ్ళకి మనం ఎట్లా కనపడాలి, నీట్గా కనపడాలి. అందుకే చాలామంది మనం లైట్స్ కట్టేటప్పుడు వామ్ కలర్ కడతారు, లేదా వైట్ కలర్ కడతారు. అప్పుడే మనకి ఏంటంటే లుక్ ఉంటుంది అనమాట. డిఫరెంట్ కలర్స్ మనం యాడ్ చేసామనుకోండి
లుక్ అన్నది నీట్‌గా మనకి రిప్రజెంటేషన్ అన్నది కలగదనమాట. అందుకు ఆ రిప్రజెంటేషన్ నీట్‌గా ఉండడం కోసం మనం ఎయిదర్ వైట్‌కే గానీ, ఎయిదర్ వార్మ్ కలర్‌కే గానీ మనం వెళ్ళాల్సుంటది. నేను వైట్ కలర్‌కి చూజ్ చేసుకుంటున్నాను నేను. మనం ఎప్పుడైతే ఇట్లా వైట్ కలర్ మనం చూజ్ చేసుకున్నామో ఎప్పుడైనా సరే స్టేజ్ అన్నది నీట్‌గా కనబడతదనమాట. మన లైవ్ స్ట్రీమింగ్‌లో గానీ, లేకపోతే చూసే ఆడియన్స్‌కే గానీ, మనం ఫోటోస్ తీసుకున్నప్పుడే గానీ ఏంటంటే ఒక ప్రొఫెషనలిజంగా నీట్‌గా చూసే ఆడియన్స్ అన్నది నీట్‌గా కనబడతదనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకో క్యూ మనం యాడ్ చేద్దాం. క్యూ యాడ్ చేసి ఇప్పుడు ఇది ఇంట్రో. మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. నేను ఇట్లా ఇస్తున్నానని ఏం లేదు. మీరు ఎట్లాగైనా ఇచ్చుకొని క్యూ మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ డిమ్మర్ మేబీ 70% డిమ్మర్ తీసుకుందాం. లేదంటే 100% డిమ్మరే తీసుకుందాం. తీసుకుని బ్యాక్ వచ్చేసేటప్పుడు మనకేంటంటే కలర్స్‌లో ప్లే అవుతూ ఉంటది ఇప్పుడు. దానికి మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేటప్పటికి రెయిన్‌ఫాల్ ఎఫెక్ట్ రావాలి మనకి. ఓకే. రెయిన్‌ఫాల్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ఫ్రంట్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ఏముండాలి? వైట్ కలర్‌లోనే మనకి ఉండాలనమాట. ఇది ఇంకా క్యూ అన్నది ఇంకా ప్లే కావట్లేదు. ఓన్లీ మనం క్యూని డిజైన్ చేస్తున్నాం మనం. ఇంకో క్యూని మనం తీసుకున్నాం. ఇప్పుడు క్యూ ఇది ఎట్లా ఉంటది అన్నది మనం చూద్దాం. ఇప్పుడు ఇంట్రో అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు అప్పుడు దీన్ని డిజైన్ చేద్దామో ఇప్పుడు చూద్దాం. బ్యాక్‌గ్రౌండ్ ప్లే అయ్యేటప్పుడు వాటర్‌ఫాల్ ఎఫెక్ట్ వచ్చి సేమ్ నాకు మిక్స్డ్ కలర్స్ ఆఫ్ వచ్చేలాగా ఫ్రంట్ యాజ్ ఇట్ ఈస్‌గా నాకు వైట్ కలర్ వచ్చేలాగా. లేదు అనుకుంటే మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది. దాన్నే మనం వార్మ్ కలర్ అని అంటాం. మీరు ఇక్కడ వైట్ ఆల్రెడీ ఉంది కదా! దీన్ని రిమూవ్ చేద్దాం. తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ఇంకొక క్యూ క్రియేట్ చేసి ఇప్పుడు ఈ క్యూ వచ్చేసేటప్పటికి చరణానికి మనం యూజ్ చేయడం కోసం దాన్నే మనం బ్రిడ్జ్ అని మనం కూడా పిలుస్తాం ఇంగ్లీష్‌లో చరణాన్ని. ఆ బ్రిడ్జ్ పాడుతున్నప్పుడు చరణాలు పాడుతున్నప్పుడు మనకి ఏ రీతిగా వెనకాల ఉండాలి అంటే ఒక రెడ్ కలర్ ఇది నేను ఫ్రంట్ నుంచి తీసుకున్నా. బ్యాక్ కలర్ రెడ్ కలర్ ఉండాలి. నేను డిమ్మర్ మళ్ళీ యాడ్ చేశా. ఫ్రంట్ వచ్చేసేటప్పటికి మనం యాజ్ ఇట్ ఈస్‌గా వైట్ అన్నది స్టాండర్డ్ అని మనం ఇందాక చెప్పుకున్నాం కాబట్టి వైట్ స్టాండర్డ్ చేసాం మనం. ఇదే ఒక సాంగ్‌కి సంబంధించిన ఒక చిన్న క్యూ లిస్ట్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం ప్లే చేద్దాం. ప్లే చేయాలి అంటే ఇక్కడ మనం ప్లేబ్యాక్ బటన్ అన్నది మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటది. అంటిల్ మనం ఎనేబుల్ చేయలేనంత వరకు అది ప్లే అవ్వదనమాట. ఇక్కడ మీకు ఇది చూపిస్తూ ఉంటది. ఇప్పుడు ఇది ఎక్కడుంది అంటే ఇది ఈ ప్లేస్‌లో ఉంది. దీన్ని మనం మళ్ళీ ఫ్రంట్‌కి తీసుకురావాలి కాబట్టి డబుల్ క్లిక్ చేసినట్లయితే ఫ్రంట్‌కొస్తది. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్‌లో ఉందన్నమాట. ఈ స్టార్టింగ్ పొజిషన్‌కి వచ్చింది కాబట్టి ఇప్పుడు సాంగ్ పాడుతున్నారు. ఇప్పుడు సాంగ్ అన్నది స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఈ క్యూ అన్నది ప్లే అవుతుంది ఇప్పుడు. ఎప్పుడైతే మీకు ఒక సాంగ్ అన్నది స్టార్టింగ్ మనకి బ్యాక్‌గ్రౌండ్ ప్లే అయిపోతదో, స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ అంటాం కదా! ఇంట్రో ప్లే అయిపోయిన తర్వాత అప్పుడు పల్లవి పాడుతున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి అంటే స్పేస్ బార్‌ని మనం ప్రెస్ చేయాల్సి ఉంటది. కీబోర్డ్ మీద మనం స్పేస్ బార్ ప్రెస్ చేసినట్లయితే సెకండ్ క్యూకి వెళ్తుంది. ఇప్పుడు మీరు చూసారా? ఇక్కడున్న హెడ్ కిందకొచ్చింది. ఈ యారో మార్క్ కిందకొచ్చింది. ఎప్పుడైతే పల్లవి పాడారో ఇప్పుడు పల్లవి అంటూ పాడుతున్నారు కాబట్టి వన్స్ పల్లవి పాడేసిన తర్వాత మనం పాడేంత వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఒక్కసారి పల్లవి పాడేసాము అని అనుకుంటున్నప్పుడు ఆ పల్లవికి మనకి ఇంకోటి ఏముంటది? అనుపల్లవి కూడా ఉంటది. అట్లా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా కావాలి అనుకుంటే మీరు హండ్రెడ్స్ ఆఫ్ క్యూస్ అన్నది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అది నాట్ ఎన్ బిగ్ ఇష్యూ. నేను జస్ట్
ఒక శాంపుల్‌గా నేను మీకు చూపిస్తున్నాననమాట. వన్స్ మనం ఈ స్టార్టింగ్ అయిపోయిన 1 అన్నది మనం ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్యూ అన్నది నడుస్తుంది. వన్స్ ఆ క్యూ అయిపోయింది అని అనుకుంటున్నప్పుడు, లేతే అక్కడున్న ఆ పల్లవి పాడేసిన తర్వాత ఇప్పుడు అనుపల్లవి పాడుతున్నాము అన్నప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ స్పేస్ బార్ నొక్కినట్లయితే అది నెక్స్ట్ దానికెళ్తదనమాట. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ వాటర్ ఫాల్ ఎఫెక్ట్ అన్నది ఇక్కడ రన్ అవుతుందనమాట. ఎప్పుడైతే అనుపల్లవి పాడేశారో ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎప్పుడైతే అక్కడ మ్యూజిషియన్స్ ప్లే చేస్తున్నారో, మనం మళ్ళీ నెక్స్ట్ మనం ఏం క్లిక్ చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ స్పేస్ బార్‌ని మనం ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ క్యూకొచ్చిందనమాట. వన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మ్యూజిషియన్స్ ప్లే చేసిన తర్వాత, బ్యాక్‌గ్రౌండ్ అన్నది ప్లే అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చరణం పాడుతున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ స్పేస్ బార్ ప్రెస్ చేసినట్లయితే ఈ నెక్స్ట్ క్యూకి మనకు వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ చరణం కూడా పాడేసిన తర్వాత మళ్ళీ మనం ఫస్ట్‌కి వెళ్ళాలి, లేదా దాని పైకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మన కీబోర్డ్‌లో పైకి వెళ్ళేటప్పుడు షిఫ్ట్ పట్టుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు యారో మార్క్ అన్నది రివర్స్‌లో చూపిస్తది. నేను షిఫ్ట్ తీసేస్తే యారో మార్క్ అన్నది డైరెక్షన్ చేంజ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను షిఫ్ట్ పట్టుకుంటున్నా, డైరెక్షన్ మారింది. షిఫ్ట్ వదిలేస్తున్నా, డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్‌కెళ్ళింది. ఎప్పుడైతే షిఫ్ట్‌ని పట్టుకుని స్పేస్ బార్ ప్రెస్ చేస్తానో అప్పుడు అది ఏమవుతదంటే పైకెళ్తదనమాట. మీరు షిఫ్ట్ పట్టుకోకుండా స్పేస్ బార్ ప్రెస్ చేస్తే కిందకొస్తది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ మన మ్యూజిషియన్స్ ఏం చేస్తున్నారంటే బ్యాక్‌గ్రౌండ్ ప్లే చేస్తున్నారు ఇప్పుడు. ఎప్పుడైతే బ్యాక్‌గ్రౌండ్ ప్లే అయిపోయిందో అప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, మళ్ళీ నాకు చరణంలోకి రావాలి. అది రెండో చరణంలోకి రావాలి. నేను మళ్ళీ స్పేస్ బార్ ప్రెస్ చేసినట్లయితే అది కిందకొస్తదనమాట. నేను ఇక్కడ షిఫ్ట్ పట్టుకోలే. అందుకే ఇక్కడ మీరు ఈ యారో మార్క్‌ని మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటది. నేను మళ్ళీ నన్ను పైకెళ్ళాలనుకుంటున్నా. మీరు షిఫ్ట్ పట్టుకుని ఎన్ని సార్లు ప్రెస్ చేస్తారో అన్ని సార్లు అది పైకెళ్తదనమాట షిఫ్ట్ పట్టుకుంటే. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క క్యూ చేంజ్ అవుతున్నప్పుడు ఫేడ్ అవ్వట్లేదు. అందుకు ఫేడ్ అవ్వడానికి కోసం మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఈ బార్‌ని మనం ఎనేబుల్ చేస్తే నీట్‌గా స్మూత్‌గా అన్నది అది ఫేడ్ అవుతదనమాట. ఇప్పుడు మీరు చూసారా? స్మూత్‌గా ఫేడ్ అవుతుంది. ఆ రీతిగా అది క్యూ చేంజ్ అవుతుందని కూడా మనకు తెలీదనమాట. అంత స్మూత్‌గా అది ఫేడ్ అవుతది. మీకు ఎంత 50% స్మూత్‌నెస్‌లో ఫేడ్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ ఫేడ్‌ని ఎక్స్ ఫేడ్ అన్న బార్‌ని మీరు సెట్ చేసుకున్నట్లయితే అది అంత స్మూత్‌గా అది ఒక క్యూ నుంచి ఇంకో క్యూకి మూవ్ అవుతదనమాట. ఇప్పుడు నేను ఎండ్‌కొచ్చేసాను కాబట్టి నేను కొంచెం పైకెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చూడండి అది చేంజ్ అయ్యే విధానం మీరు చూస్తున్నారు కదా! అది. చూసారా? ఈ రీతిగా ఫేడ్ బటన్ అన్నది మనం ఇచ్చినట్లయితే అది స్మూత్‌గా అన్నది ఫేడ్ అవుతదనమాట. ఈ రీతిగా మీరు క్యూ లిస్ట్ అన్నది మీరు ప్రిపేర్ చేయొచ్చు. అందుకే ముందుగానే ప్రీ డిఫైన్ చేయడానికి నాకు ఈ సాంగ్‌కి ఈ రీతిగా రావాలి నాకు క్యూస్ అన్నవి అని మనం ప్లే చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే క్యూ లిస్ట్ యూజ్ చేసి మనం ముందుగానే ప్రీ డిఫైన్డ్‌గా మనం చేయాలన్నమాట. ఇప్పుడు సాంగ్ 1 మనం చేసాం కదా! ఇప్పుడు సాంగ్ 2 మనం చేద్దాం. సాంగ్ 2కి సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గానే ఒక న్యూ క్యూ మనం క్రియేట్ చేసి ఈ న్యూ క్యూలో మనం డిఫరెంట్‌గా క్రియేట్ చేద్దాం. రైట్? ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫ్రంట్ వచ్చేసేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్‌లో మీకు ప్లే అవుతదనమాట. ఇప్పుడు దీన్ని మనం రీనేమ్ చేద్దాం.
స్టార్టింగ్ మ్యూజిక్ అని ఇచ్చాననమాట. అండ్ నెక్స్ట్ మనం ఇంకో క్యూ మనం యాడ్ చేద్దాం. ఈ క్యూకి వచ్చేసేటప్పటికి ఇంట్రో. ఈ ఇంట్రో వచ్చేసేటప్పటికి మీరు బ్యాక్ లైట్స్ వచ్చి నాకు గ్రీన్ కలర్లో రావాలన్నమాట నాకు, రైట్. ఇప్పుడు బ్యాక్ కలర్ వచ్చి గ్రీన్ కలర్లో నాకు పాపప్ అయింది ఇంట్రో వచ్చేసేటప్పటికి. నాకు నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్యూ మనం తీసుకుంటున్నాం. ఇది ఇంట్రో -1 అని తీసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి నాకు ఏం అవ్వాలి అంటే బ్యాక్ వచ్చేసి గ్రీన్ లైట్, ఫ్రంట్ వచ్చేసి ఆరెంజ్ లైట్, రైట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్యూ. ఇప్పుడు వర్స్ 1 ప్లే అవుతున్నప్పుడు, అంటే పల్లవి ప్లే అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్యాక్ లైట్స్ వచ్చేసేటప్పటికి నాకు కలర్స్ రావాలి. ఫ్రంట్ యాజ్ ఇట్ ఈస్గానే ఆరెంజ్లోనే అది రావాలి. మళ్ళీ ఇంకో క్యూ మనం తీసుకుందాం. ఇప్పుడు వర్స్ -2 అంటే పల్లవిలోనే రెండో లైన్ పాడుతున్నప్పుడు ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడైతే నేను కలర్స్ తీసుకున్నానో ఇప్పుడు రెయిన్ ఎఫెక్ట్ అన్నది నేను యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఫ్రంట్ వచ్చేసేటప్పటికి యాజ్ ఇట్ ఈస్గా ఆరెంజ్ మనం తీసుకుని డిమ్మర్ని మనం యాడ్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అనుపల్లవి ఉంటే అనుపల్లవి, లేదంటే కోరస్ ఉంటే కోరస్. రైట్, కోరస్. ఇప్పుడు కోరస్ వచ్చేసేటప్పటికి మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చి రెడ్ కలర్ తీసుకుని దానికి వాటర్ ఫాల్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఫ్రంట్ వచ్చేసేటప్పటికి ఆరెంజ్ కలర్ మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ప్లే చేసేటప్పుడు మనం సీక్వెన్స్ క్రియేట్ చేసాం కదా, సీక్వెన్స్ని యాడ్ చేద్దాం. అంటే ఈ సీక్వెన్స్ యాక్చువల్గా ఫ్రంట్ దానికి క్రియేట్ చేసాం. మనం ఇదే సీక్వెన్స్ని మనం బ్యాక్ దానికి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, మనం ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పున్నాను సీక్వెన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అన్నది. నేను పైన ఐ కార్డ్స్లో వదిలేస్తాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి ఆ వీడియోని, ఎలా సీక్వెన్స్ మనం క్రియేట్ చేయాలి అన్నది. ఇక్కడ ఈ సీక్వెన్స్ మీరు చూసినట్లయితే ఇది చాలా వరకు ఫ్రంట్ దానికి సంబంధించిన సీక్వెన్స్. ప్రస్తుతం మనం ఫ్రంట్కి ఆరెంజ్ రావాలని అనుకుంటున్నాం కదా, బట్ ఈ యొక్క దానికోసం మనం ఇది పెడదాం. ఎందుకంటే సీక్వెన్స్ని కూడా మనం ఎట్లా యాడ్ చేయొచ్చు అని చెప్పడం కోసం. అండ్ బ్యాక్ వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఆపోజిట్ చేస్తున్నాం. బ్యాక్ వచ్చేసేటప్పటికి నాకు ఎల్లో కలర్ రావాలి. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గానే మళ్ళీ నాకు ఇప్పుడు ఏంటంటే బ్రిడ్జ్ చరణానికి వచ్చినప్పుడు మరలా ఫ్రంట్ నాకు ఆరెంజ్ రావాలి. అండ్ బ్యాక్ వచ్చేసేటప్పటికి మనం డిఫరెంట్గా మనం ఏదైనా క్రియేట్ చేద్దాం. వాటర్ ఫాల్ ఎఫెక్ట్ బ్యాక్గ్రౌండ్కి రావాలని. ఈ రీతిగా మనం ఏం చేసాం, ఒక క్యూ లిస్ట్ అన్నది మనం క్రియేట్ చేసాం అన్నమాట. ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇంట్రో వచ్చేసేటప్పటికి మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఈ క్యూ ఇట్లా ఉంటుంది అన్నమాట. వన్స్ ఆ మ్యూజిక్ అన్నది స్టార్టింగ్ మ్యూజిక్ అన్నది ప్లే అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇంట్రడక్షన్కి వెళ్ళాక ఇంట్రోకి వెళ్ళేటప్పుడు అప్పుడు మళ్ళీ మనం స్పేస్ బార్ ప్రెస్ చేస్తే
సెకండ్ క్యూకి మనకు వచ్చిందనమాట. చూసారా మీరు అది ఎంత స్మూత్గా అది ఫేడ్ అయిందో. వన్స్ ఆ ఇంట్రో కూడా ప్లే అయిన తర్వాత ఇంట్రో 1 కూడా అయిపోయిన తర్వాత ఇవంతా కూడా ఈ స్టార్టింగ్ మ్యూజిక్ ప్లే చేసే టైంకి అనమాట. ఇప్పుడు పల్లవి పాడేటప్పుడు అనమాట ఇది. ఇప్పుడు పల్లవిలో ఫస్ట్ లైన్ పాడేశారు. ఇప్పుడు పల్లవిలో సెకండ్ లైన్ పాడుతున్నప్పుడు ఇప్పుడు అది కూడా పాడేశారు. పల్లవిలో సెకండ్ లైన్ కూడా పాడిన తర్వాత ఇప్పుడు కోరస్కి వచ్చారన్నమాట. కోరస్కి వచ్చేటప్పుడు మీకు ఈ ఆప్షన్ అన్నది, ఈ ఎఫెక్ట్ అన్నది మనకు వస్తుంది. వన్స్ కోరస్ కూడా పాడేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ప్లే అయ్యేటప్పుడు మీకు ఈ రీతిగా మీకు సీక్వెన్స్ అన్నది ప్లే చేస్తారు. ఇక్కడ మనం ఏం చేసాము, దీనికి సీక్వెన్స్ అన్నది యాడ్ చేసాం. ఇది ఎక్కడ అని మనకు తెలియాలి అంటే షో ఇన్ ప్యాలెట్ ప్రెస్ చేస్తే ఇది ఎక్కడుందో ఇక్కడ చూపిస్తుంది అనమాట. వన్స్ మనకి బ్యాక్గ్రౌండ్ కూడా ప్లే అయిపోయిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ బ్రిడ్జ్కి రావచ్చు, అంటే చరణం అన్నమాట. ఇప్పుడు చరణంకి వచ్చినప్పుడు మీకు ఈ రీతిగా అది క్యూ అన్నది మనకి ప్లే అవుతుంది అనమాట. వన్స్ ఈ చరణం కూడా ప్లే అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ మళ్ళీ ప్లే చేసేటప్పుడు, సెకండ్ చరణానికి ప్లే చేసేటప్పుడు మనం షిఫ్ట్ పట్టుకుని స్పేస్ బార్ ప్రెస్ చేసినట్లయితే అది బ్యాక్ నుంచి ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిందనమాట. మళ్ళీ మీరు ప్లే చేసేటప్పుడు మళ్ళీ మామూలుగా స్పేస్ బార్ ప్రెస్ చేస్తే అది కిందకు వస్తుంది. మళ్ళీ పైకి వెళ్ళాలి అంటే షిఫ్ట్ పట్టుకుని స్పేస్ బార్ ప్రెస్ చేస్తే అది పైకి వెళ్తుంది అనమాట. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే క్యూ లిస్ట్ అన్నది మనం క్రియేట్ చేయొచ్చు. మనకి ఎన్ని క్యూ లిస్టులు కావాలంటే అన్ని క్యూ లిస్టులు. వన్స్ ఈ క్యూ లిస్ట్ అంతా కూడా ప్లే అయిపోయింది అనుకోండి, దానికి ఆటోమేటిక్గా క్యూ లిస్ట్ అన్నది స్టాప్ అయిపోద్ది. మొత్తం షో అన్నది ఏమైపోతుంది అంటే ఆ యొక్క మొత్తం స్టేజ్ లైట్స్ అన్నవి ఒకేసారి ఆఫ్ అయిపోద్ది అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ సెకండ్ దానికి మనం సెలెక్ట్ చేసుకుని అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మనం ప్లే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు స్టాప్ ప్రెస్ చేస్తే అది ఆఫ్ అయిపోద్ది కదా. ఇప్పుడు సెకండ్ ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో సాంగ్, ఇప్పుడు దాన్ని సాంగ్ నెంబర్ 3 అనుకోండి సపోజ్. ఇప్పుడు నేను 1 వాడాలి అనుకుంటున్నా. మీరు దాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు అది స్టార్ట్ అయినప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ప్లే బటన్ ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ మీకు ఏంటంటే అది మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే క్యూ లిస్ట్ని యూజ్ చేసి మీరు మీ షోని, మీ చర్చ్ లైటింగ్ని కానీ మీరు ఎఫెక్ట్ఫుల్గా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ యూ లైక్ ఇట్, యూ ఎంజాయ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.